హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము మా ఇంట్లో స్పెషల్ అయితే ఆలు 65 అయితే చేసుకుంటున్నాము. సో ఆలు అయితే ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక పొంగు అయితే రావాలి సాల్ట్ వాటర్లో. దీన్ని దింపేసి ఉడగట్టుకుందాము. అయిపోయింది, జస్ట్ లిటిల్ బిట్గా ఉడికించుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి, ఇదైతే ఉడగట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే ఇందులో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ ఏవి ఉంటాయో మసాలా అవి అయితే కలుపుకుందాం అనమాట ఇప్పుడు. సో ఇదండి, ఇందులో అయితే ఫస్ట్ ఆలు వేసుకోవాలి, సెమీ బాయిల్డ్ ఆలు. ఒక 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసుకుందామండి. కలిపేసుకోవాలి మొత్తం. బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ అండ్ దీంతోపాటు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాం మనం. 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే కలుపుకుంటున్నాము దీంట్లోనే. 1/2 స్పూన్ కారం, కొంచెం ధనియా పొడి, జీరా పొడి వేసుకుంటే బాగుంటుంది కానీ మా దగ్గర లేదు, అయిపోయింది, మీరు వేసుకోండి. ఇదండి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జిలేబీ కలర్, రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నామండి. అండ్ దీంతో పాటు ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసుకోవాలి, తగినంత సాల్ట్. కారం అన్నది మీ ఇష్టం. ఇదండి ఇవంతా కలుపుకోవాలి. వాటర్ అయితే వేయట్లేదు, మొత్తం కలుపుకున్నాక వేద్దాం. సో ఆలుకి మొత్తం పట్టాలండి అవి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లిగడ్డ, కారం అదంతా ఆలుకి అయితే పట్టాలన్నమాట. అందుకే ఇదండి అంతా ఇలా కలుపుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. మేము ఇలా చేసుకుంటాం. ఇదైతే మా స్టైల్. ఆల్రెడీ పొద్దున ఏమైందంటే కాలీఫ్లవర్ చేశాను, కాలీఫ్లవర్ 65 చేశాను. అది అయిపోయింది, బాగుండడం వల్ల మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ ఉంది ఎలాగో, దాంట్లోనే ఇప్పుడు నైట్ ఏదన్నా సైడ్ కావాలంటే ఇప్పుడు చేస్తున్నాను. సో గోబీ 65 కూడా వీడియో అయితే అప్లోడ్ చేసాము, చూడండి వీడియోని. సో ఇదండి మసాలా అయితే మొత్తం ఆలుకి అయితే పట్టించేసామన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, హీట్ అయిన తర్వాత ఇదైతే వేసుకుందాం మనం. సో ఇదైతే గోబీ ఫ్రై చేసిన ఆయిల్, సో దాంట్లోనే వేసుకుంటున్నాం మేము వేస్ట్ చేయకుండా. సో ఇదండి ఆయిల్ అయితే హీట్ అయింది, ఇప్పుడైతే ఆలు అయితే వేసుకున్నాము కొంచెం. సో ఇదండి ఇటు సైడ్ అయితే ఇది ఫ్రై అవుతుంది అండ్ ఇంకో సైడ్ అయితే మా డాడీకి అయితే రైస్ కుక్ అవుతుంది అన్నమాట. మేమైతే టిఫిన్ తింటాం కాబట్టి నేను మా మమ్మీ మా డాడీకి అయితే రైస్ చేస్తున్నాము. సో ఇదండి ఇదైతే కొంచెం క్రిస్పీగా అయితే అవుతుంది. ఇప్పుడే కలర్ కూడా చేంజ్ అయింది, ఇంకా కొంచెం అవ్వాలి ఇది, ఆ తర్వాత తీద్దాం. సో ఇదండి ఇదైతే కుక్ అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది, ఎంత డార్క్ కలర్ వచ్చింది చూసారా. క్రిస్పీగా గలగలు అంటున్నాయో, క్రిస్పీగా ఉంది. సో చూసారా, ఇది క్రిస్పీగా ఉంటాయి. ఏంటంటే డివైడ్ అయిపోయి ఇలా సౌండ్ వస్తాయి, గల్గల్ అనేసి వస్తుంది, ఇలా సౌండ్ వస్తాయి అన్నమాట. అది కొంచెం మెత్తగా ఉంటే మీకు ఇలా రావు సౌండ్, ఏదో మామూలుగా ఉంటాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ లాట్ అయితే వేసుకున్నాము. ఇదిగోండి ఇలా వేసేసుకోండి, కుక్ అయిన తర్వాత అదే సపరేట్ అయిపోతుంది. మనకు కొంచెం పైన క్రంచీ లేయర్ వచ్చిందంటే అదే సపరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇదిగోండి సెకండ్ లాట్ కూడా అవుతుంది. చాలా అంటే చాలా క్రంచీగా క్రిస్పీగా అయితే వస్తున్నాయి అన్నమాట 65 ఆలు 65 అయితే. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, చాలా లైట్ ఆయిల్. సో చూద్దాం అయిపోయినాక ఎలా వస్తుంది అనేది. సో ఇదిగోండి అయిపోయింది, తీసేసాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాము. వేసుకొని అందులో వేద్దాము. పొద్దున అలా వేసినందుకే మొత్తం వచ్చి ఫోన్ మీద పడింది, అందుకే గార్నిష్కి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకుందాం. సో ఇదిగోండి వేడి ఆలు 65 అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి తిని టేస్ట్ చెప్తుంది ఎలా ఉందో చూద్దాం. సో ఇదండి మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది. ఎలా ఆలు 65 నేనైతే టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. సూపర్ ఉంది, కారం జరిపోయిందా? కారంగా క్రిస్పీగా, పైన క్రంచీగా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అందరికీ.
గుడ్ నైట్ ఇవ్వద్దులే, ఎందుకంటే ఇప్పుడు కదా వీడియో తీసింది. ఏలే అడ్డం ఉంది నా ఏలా ఓకే. ఇదండి మీకు కూడా ఆల్మోస్ట్ 65. థ్యాంక్ యూ.